నమస్తే. తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్ గారు అండ్ అమీర్ అలీ ఖాన్ ఈ ఇద్దరికి గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది. తాజాగా గవర్నర్ కూడా వాటిని ఆమోదించారు. సడన్గా వాటికి బ్రేక్ పడింది. హైకోర్టు స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. యథాతథ స్థితిని కొనసాగించండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రమాణ స్వీకారం చేయడానికి వీల్లేదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకు కోదండరాం ఎమ్మెల్సీ ఆగింది? ఆయనని ప్రభుత్వం గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది. సో ఫస్ట్ మీరు మహేష్ కుమార్ గౌడ్ అండ్ బల్మూరి వెంకట్ని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేశారు. ఆ తర్వాత మిగిలిన 2 ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఖాళీలలో కోదండరాంని అండ్ అమీర్ అలీ ఖాన్ని నియమించారు. ఈ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్నది. వివాదం మీన్స్ రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ప్రకారంగా కొన్ని నిబంధనలు పొందుపరిచి ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 171 క్లాజ్ 5 ప్రకారంగా కొన్ని నిబంధనలు పొందుపరిచున్నాయి. శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో పట్టభద్రులు ఎన్నుకోబడి, స్థానిక సంస్థలు ఎన్నుకోబడి అండ్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఎన్నికవుతూ ఉంటారు. సో దీనికి రకరకాల నిబంధనలు ఉన్నాయి. అయితే పర్టికులర్ గవర్నర్ కోటాకు సంబంధించి కొన్ని రకాల పరిమితులు ఉన్నాయి. కొన్ని రంగాలలో ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ గవర్నర్ కోటాలో గవర్నర్ విచక్షణాధికారం ప్రకారంగా వాళ్ళకి ఆ ఎమ్మెల్సీని ఇవ్వాలి. అంటే ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నది గవర్నర్ విచక్షణాధికారం ప్రకారం ఉంటుంది. అంటే గవర్నర్ రాజ్యాంగం ప్రకారంగా ఈ 5 రకాల సేవల విషయంలో వీళ్ళు ఎలిజిబులా కాదా, వీళ్ళు సేవారంగంలో ఉన్నారా లేదా అని చూసుకున్న తర్వాత గవర్నర్ వాటిని ఆమోదం తెలుపుతారు. అయితే ఇది లాస్ట్ 2 ఇయర్స్గా ఒక పెద్ద వివాదంగా మారింది. పాడి కౌశిక్ రెడ్డిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. గవర్నర్గా ఉన్న తమిళిసై గారు ఆ ప్రతిపాదనని తిరస్కరించారు, రిజెక్ట్ చేశారు ఆయన యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని. కారణం ఏంటంటే ఆయన పొలిటీషియను, ఆయన ఎక్కడా సేవ చేయలేదు, సేవారంగంలో లేరు. రాజ్యాంగం ప్రకారం ఏవైతే పొందుపరిచారో ఆ విషయంలో ఆయన అనర్హుడు అని తేల్చేశారు. సో దాని తర్వాత ఆయనకి వేరే కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చారు, అది వేరే విషయం. ఆ తర్వాత 2 ఎమ్మెల్సీలకి ఇదే కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ ఈ ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లకి మళ్ళీ గవర్నర్కి ప్రతిపాదనలు పంపారు. వీళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆమోదించండి అని. మళ్ళీ గవర్నర్ ఏం చేశారు అంటే మళ్ళీ ఆ 2 ప్రతిపాదనలని తిరస్కరించారు. వీళ్ళిద్దరు కూడా రాజకీయ నాయకులే. రాజ్యాంగం ప్రకారం పొందుపరచబడిన ఈ రంగాల్లో వీళ్ళకి ప్రాతినిధ్యం లేదు, వీళ్ళు ఈ రంగాల్లో లేరు కాబట్టి వీళ్ళ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తున్నా అని క్రిస్టల్ క్లియర్గా గవర్నర్ ఆ 2 అభ్యర్థిత్వాలని తిరస్కరించడం జరిగింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటి కోదండరాంకి, ఒకటి అమీర్ అలీ ఖాన్కి ఇవ్వాలని డిసైడ్ అయి ప్రతిపాదనలు పంపారు గవర్నర్కి. గవర్నర్ ఏం చేశారంటే ఆ 2ంటిని ఆమోదించారు, కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ని. అయితే ఇంతకుముందే ఎవరైతే రిజెక్ట్ చేయబడ్డారో దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ వాళ్ళు గతంలో కోర్టుకు పోయి ఉన్నారు. కోర్టుకు పోయి ఇది గవర్నర్ని ఆమోదించేలాగా మీరు చర్యలు తీసుకోండి అంటే మీరు ఆర్డర్స్ ఇవ్వండి అని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆ మధ్యకాలంలో రకరకాల వ్యాఖ్యలు చేయడంతో పాటు అంటే గవర్నర్ విచక్షణాధికారము, గవర్నర్ అంశం అని చెప్పడంతో పాటు దాన్ని స్టే ఇచ్చింది. ఎవరు? హైకోర్టు. అంటే ఆ అంశం నుంచి స్టే ఇచ్చింది. సో ఆ తర్వాత ఇది జరిగింది. ఏది? కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్ని నియమిస్తూ వెంటనే గవర్నర్ వీళ్ళు ప్రతిపాదించడం, గవర్నర్ వెంటనే ఆమోదించడం చకచకా జరిగిపోయింది. ఇది రాజకీయంగా కూడా పెద్ద ఇష్యూ అయింది. కేటీఆర్, హరీష్ రావు మమ్మల్ని మేము చెప్పిన పేర్లను ఆమోదించలేదు, రాజకీయాలు అన్నారు. మరి వాళ్ళు కూడా రాజకీయ నాయకులే కదా, వాళ్ళు కూడా పార్టీలోనే ఉన్నారు కదా, కోదండరాం గారు పార్టీలోనే ఉన్నారు కదా అని వాళ్ళు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చినారు. ఈ సమయంలో దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో మా అభ్యర్థిత్వాలను ఆమోదించాలి, వాళ్ళది ఆమోదించి మాది ఎట్లా ఇచ్చేస్తారని కోర్టు అప్పటికే వాయిదా వేసింది కేసు ఫిబ్రవరి 8వ తేదీకి. సో ఇక్కడ ఫస్ట్ టైం ఏమో దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ మా అభ్యర్థిత్వాలని ఆమోదించండి అని వెళ్ళారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రతిపాదనలు ఇవ్వడం, గవర్నర్ ఆమోదించిన తర్వాత మరి మాకొక న్యాయం వీళ్ళకొక న్యాయం అని వాళ్ళు కూడా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా కోదండరాం కూడా అని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, సో ఇవాళ పేపర్స్లో అక్కడిక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు ఏమన్నారంటే
ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని గవర్నమెంట్ మారింది, సో ఆ తీర్మానాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం రద్దు చేసింది అని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది కోర్టుకు చెప్పిండు. సో కోర్టుకు చెప్తే కోర్టు ఏమన్నదంటే, ఇరు వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో అంటే యథాతథ స్థితిని కొనసాగించండి, విచారణని ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేస్తున్నాం. సో 8వ తేదీ రోజున మళ్ళీ వాదనలు విన్న తర్వాత తీర్పు చెప్తామని కోర్టు చాలా స్పష్టంగా కోర్టు చాలా స్పష్టంగా ఇవాళ మధ్యంతర యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇట్లా కోదండరాం గారి ప్రమాణ స్వీకారం వాయిదా పడ్డది. సో కోదండరాం గారి ఎమ్మెల్సీ ఆగిపోయింది. అంటే ప్రస్తుతానికి అది వాయిదా పడ్డదా, కోర్టు ఏం చెప్తున్నది మనం భవిష్యత్తులో చూడాలి. సో గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి, కోర్టు యొక్క అధికారాలు, గవర్నర్ నిర్ణయంలో జోక్యం చేసుకోవచ్చా అనేది ఇది పెద్ద చర్చ, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం. సో అయితే ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్గా నిన్ననే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, ఎవరు అమీర్ అలీ ఖాన్ అండ్ కోదండరాం గారు. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన చైర్మన్గా ఉన్న ఆయన నాకు పని ఉందని ఆయన 31st రోజు నేను ప్రమాణ స్వీకారం ఇవాళ చేద్దామని చెప్పినట్టున్నారు. సో దీంతో ఇవాళకి వాయిదా పడి దీనిలోపు వీళ్ళు వెళ్ళి కేసు వేశారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి యథాతథ స్థితిని కొనసాగించాలి, ఫిబ్రవరి 8కి కేసును వాయిదా వేస్తున్నామని కోర్టు చెప్పింది. దీంతో ఆయన ఎమ్మెల్సీ ఆగిపోయింది. మరి ఇప్పుడు అది ఎమ్మెల్సీ వస్తుందా లేదా అన్నది చూడాలి. యాక్చువల్గా దాసోజు శ్రవణ్ విషయంలో గవర్నర్ తమిళిసై ఏమని ఆయనకి రిజెక్ట్ చేస్తున్నట్టు నోట్ పంపించారు. ఇది దాసోజు శ్రవణ్కి రాజ్భవన్ నుంచి గవర్నర్ తమిళిసై ఇచ్చిన నోట్. ఏమని, టు చీఫ్ సెక్రటరీ హానరబుల్ చీఫ్ మినిస్టర్, దాసోజు శ్రవణ్ కాదు, గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి రాజ్భవన్ గవర్నర్ తెలంగాణ పంపిన లెటర్. ఏమనుంది లెటర్లో అంటే, సబ్జెక్ట్ గవర్నర్ కోటా నామినేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ రికమెండేషన్ ఆఫ్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ రిజెక్షన్ ఇంటిమేషన్ రిగార్డ్స్. రిఫరెన్స్ ఏంటంటే, ద రికమెండేషన్ ఆఫ్ దాసోజు శ్రవణ్ కుమార్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ నామినేషన్ యాజ్ ఎమ్మెల్సీ ఇన్ గవర్నర్ కోటా. సో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ని నామినేట్ చేశాము, సో మీరు ఆమోదించండి అని ప్రభుత్వం ప్రతిపాదన వచ్చింది. సో ఈ ప్రతిపాదనను మేము తిరస్కరిస్తున్నామని గవర్నరు మళ్ళీ చీఫ్ సెక్రటరీకి అండ్ ఆనాటి ముఖ్యమంత్రికి రాసిన లెటరు. ఇది దాసోజు శ్రవణ్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ పంపిన లెటరు. With respect to the recommendation cited in the reference, I am pleased to inform the following. The Article 171 of 1 of E and 171 of 5 of the Constitution of India empowers the Governor to nominate members under Article 171 of 3 and 5, consisting of persons having special knowledge or practical experience in literature and science, art, cooperative movement and social service. The Section 10 of the Representation of Peoples Act 1950 specifies the allocation of seats in the Legislative Council as shown in Schedule 3. అంటే రాష్ట్ర శాసనసభలో ఉన్న సభ్యుల సంఖ్యకి ఎంత మొత్తంలో ఎమ్మెల్సీలుగా శాసన మండలి నియమించబడాలి, ఇవన్నీ లెక్క ఇదంతా మనకు కనబడతా ఉన్నది. యాక్చువల్గా ఇక్కడ మనకు క్లియర్గా ఉన్నది. మన దగ్గర ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ తెలుగులో ఉన్న బుక్కే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆర్టికల్ 171 of 5లో ఆర్టికల్ 171 ఏంటి అంటే, కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన పరిషత్తుల కూర్పు. అంటే ఇది శాసన మండలికి సంబంధించిన ఆర్టికల్ అన్నమాట. శాసన పరిషత్తు అంటే శాసన మండలి ఉన్న రాష్ట్రంలోని మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యులలో 3/1 మించరాదు. అయితే ఒక రాష్ట్ర శాసన పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎట్టి సందర్భంలో అయినా 40 కంటే తగ్గరాదు. అంటే మినిమం 40 మెంబర్స్ అయితే ఉండాల్సిందే అనమాట. సో మన ఈ శాసన మండలి సభ్యులను ఎట్లా ఎన్నుకుంటారు అన్నది మిగతా ఇప్పుడు ఆర్టికల్ 171 ఆఫ్ మిగతా వాటిలో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడ్డది. ఇందులో 171 of 5 ప్రకారంగా ఇక్కడ చూడండి, క్లాస్ 3 సబ్ క్లాస్ ఈ కింద గవర్నర్ నామినేట్ చేయవలసిన సభ్యులు ఈ కింది వాటిని పోలిన విషయమునందు విశేష జ్ఞానమును వ్యవహారిక అనుభవమును కానీ కలిగిన వ్యక్తులై ఉండాలి. ఏ అంశాలు? సాహిత్యము, విజ్ఞాన శాస్త్రము, కళ, సహకార ఉద్యమము, సాంఘిక సేవ.
ఈ 5 అంశాల్లో వాళ్ళు నిష్ణాతులై ఉన్న వాళ్ళకి మాత్రమే గవర్నరు ఆ కోటాలో పదవిని కట్టబెట్టాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో. సో ఇది చాలా క్లియర్గా భారత రాజ్యాంగం చెప్తున్నదన్నమాట. ఇది సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకార ఉద్యమం, సాంఘిక సేవ. సో ఇక్కడ కూడా గవర్నర్ చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు. గవర్నర్ ఇచ్చిన లెటర్లో కూడా స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్ అండ్ సైన్స్, ఆర్ట్ అండ్ కోఆపరేటివ్ మూమెంట్ అండ్ సోషల్ సర్వీస్. సో అందుకే ఆయన యొక్క ఈ దాసోజు శ్రవణ్ యొక్క అభ్యర్థిత్వాన్ని నేను తిరస్కరిస్తున్నా అని చెప్పారు. వీళ్ళు ఏమంటున్నారంటే మరి ఆయన కూడా కోదండరామ్ కూడా పొలిటికల్ లీడరే కదా, మరి ఆయనది ఎందుకు మీరు ఆమోదిస్తారన్నది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా ఏం చెప్పారు గవర్నర్ అంటే, దెర్ ఆర్ నో రిపోర్ట్స్ ఎయిదర్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ ఆర్ అదర్ ఏజెన్సీస్ ఇండికేటింగ్ దట్ హీ డస్ నాట్ ఇన్కర్ డిస్క్వాలిఫికేషన్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ 8 to 11 of A of the Representation of the People's Act 1951 అని చెప్తూ లాస్ట్లో ఏమని చెప్తారంటే, మై earnest request to the cabinet and the honorable chief minister is to avoid such politically aligned persons to fill up nominated posts under article 171 of 5 of the constitution of India. మనం చదివింది ఇప్పుడు 171 of 5. సో ఆయా రంగాల్లో ఆయన నిష్ణాతుడు కాడు కాబట్టి, ఆయా రంగాల్లో ఆయనకి ఎంట్రీ లేదు కాబట్టి, defeating its objectives and enactment and consider only genuinely eminent persons in the respective field. సో మీ క్యాబినెట్ అలాంటి వాళ్ళని మాత్రమే ఆమోదించి మాకు పేరు పంపండి అని చెప్తా ఉన్నారు. యాజ్ సచ్ ద నామినేషన్ ఆఫ్ మిస్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఈజ్ రిజెక్టెడ్ అండ్ ద ఫైల్ ఈజ్ రిటర్న్డ్ అని తమిళిసై సౌందరరాజన్, గవర్నర్ తెలంగాణ. సో ఇది దాసోజు శ్రవణ్ అండ్ కుర్రా సత్యనారాయణ విషయంలో గవర్నర్ తమిళిసై గారు అంటే ఇద్దరు అభ్యర్థులు కాబట్టి, ఒకటి దాసోజు శ్రవణ్, ఒకటి కుర్రా సత్యనారాయణ, ఇద్దరి యొక్క ప్రతిపాదనని రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు వీళ్ళు కోదండరామ్ గారికి ఎట్లిస్తారు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కదా అన్నది వీళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఇంకొక వైపు నుంచి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జనసమితి, తెలంగాణ వాదులంతా ఏమంటున్నారంటే, అరే ఆయన ఇంత గొప్ప పోరాటం చేసిండు కదా, ఇవాళ తెలంగాణ రావడానికి కీలకమైన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు కదా, అట్లాంటి ఆయన మీద ఎందుకు ఈ రకంగా వ్యవహరించడం అన్నది ఇటువైపు నుంచి వస్తున్న వాదన. సో అల్టిమేట్గా ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఆగిపోయింది కోదండరామ్ గారిది. మరి ఫిబ్రవరి 8కి ఏం తెలుస్తుందన్నది చూడాలి. ఫిబ్రవరి 8 వరకు అయితే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడ భారత రాజ్యాంగం అంశం తెర మీదకి వస్తుంది. మరి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న అంశాల ప్రకారం ఆ 5 రంగాల్లో నిష్ణాతులై, ఆ 5 రంగాల్లో పనిచేసిన వాళ్ళై ఉండాలి ఒకటి. మరి 5 రంగాల్లో పనిచేసిన వాళ్ళైనా ఓకేనా, ఒకవేళ పొలిటికల్ లీడర్ అయితే అన్నది చర్చ జరగాల. అది కూడా దాని మీద కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నది. సో ఇట్లా రకరకాల పాయింట్స్ మనకి, టెక్నికల్ పాయింట్స్ మనకు కనబడతా ఉన్నాయి. నేను ఒక చిన్న వీడియో ఇందులో భాగంగా చేస్తూ ఉన్నాను. అసలు ఎందుకు ఎమ్మెల్సీ కోదండరామ్ అభ్యర్థిత్వాన్ని ఆగిపోవడం జరిగిందన్న దానికి సంబంధించి చూడాలి. ఫిబ్రవరి 8న మళ్ళీ కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఏమని ఆర్గ్యుమెంట్స్ చేస్తారన్నది చూడాలి. మరి గవర్నర్ విచక్షణాధికారాన్ని అందులో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. సో భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్న అంశాలని కాదని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి చాలా అంశాలకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మనకి ఇక్కడ ఒక విషయం, ఇంకోటి పొలిటికల్గా మనం మాట్లాడుకుంటే, అసలు గవర్నమెంటే అంత పెద్ద పర్సనాలిటీ కోదండరామ్ గారు. ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎమ్మెల్సీ అనేది చాలా చాలా చిన్న పదవి. ఆయన చాలా గొప్ప పోరాటం చేశారు. అట్లాంటి వ్యక్తికి ఇప్పుడు ఆయనకి కాంప్లికేటెడ్, గతంలో ఆల్రెడీ కోర్టులో కేసున్న ఇట్లాంటి పదవినిచ్చి ఇబ్బంది పెట్టడం దేనికి? మీరు ఇప్పుడు మొన్న ఇద్దరు ఎమ్మెల్యే కోటాలో నామినేట్ చేశారు, అక్కడే చేసేస్తుండే క్లారిటీ వచ్చి కదా, అయిపోయేది కదా, ఈ పాటికి ఎమ్మెల్సీ అయిపోయేటోళ్ళు కదా, నెక్స్ట్ మంత్రిని కూడా చేసుకునే అవకాశం ఉంటుండే కదా. మీరు ఇక్కడ లిటిగేషన్ ఉన్న, ఇబ్బంది ఉన్న ఈ గవర్నర్ కోటా దీన్ని చెప్పి, నాకు తెలిసి ఆయన కూడా కొంత అబ్జెక్షన్ చెప్పుంటాడు. మరి అది ఇబ్బంది ఉంది కదా, కోర్టులో కేసు ఉన్నది ఆల్రెడీ, ఇది ఎట్లా అంటే ఆయన మరి ఏ రకంగా నమ్మించారో ఇప్పుడున్న గవర్నమెంట్ తెలియదు, కానీ అనవసరంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు కదా ఈ ఏజ్లో. సో ఇది గవర్నమెంట్ ఆలోచించాలి, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఇట్లాంటి విషయంలో. ఇప్పుడు గద్దర్ విషయంలో కూడా గతంలో ఇదే వ్యవహారం నడిచింది.
ఇప్పుడు గద్దర్ విషయంలో గతంలో గద్దర్ కూతురు అక్కడి నుంచి కంటోన్మెంట్ నుంచి టికెట్ ఇచ్చారు. మీరు ఇవ్వాల్సి ఉంటే ఎక్కడ ఇవ్వాల్సి ఉంటే ఏదో వరంగల్ వర్ధన్నపేటో ఇంకో స్టేషన్ కనుపురో ఇంకో దగ్గర నుంచి ఇచ్చుంటే గెలుపు అవకాశాలు ఉంటుండే. తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న సీట్ ఇస్తే ఎట్లా పాసిబుల్ అవుతుంది గెలవడం? సో ఇట్లాంటి నిర్ణయాలు ఇలాంటి మహానుభావుల విషయంలో తీసుకునే ముందు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో తీసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. ఒక 10 మందితో డిస్కస్ చేయండి, ఇది ఎట్లా పాసిబుల్ అని. అరే ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు, లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు, రాజ్యం మీ చేతిలో ఉంది. ఎందుకు సరే అల్టిమేట్గా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దు. అసలు ఎమ్మెల్సీ అన్న పదవి ఆయనకు చాలా చిన్నది, ఆయన చేసిన పనికి, ఆయన చేసిన గొప్పతనానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము అడ్డుకుంటాం, మీకు అర్హత ఎక్కడిది? మీకు అర్హత ఎక్కడిది? అసలు ఆయన విషయంలో ఆ పాయింట్ రేజ్ చేయడం కూడా తప్పే ఒక రకంగా. సరే కాన్స్టిట్యూషన్ ఉంది, టెక్నికల్ పాయింట్స్ మమ్మల్ని అడ్డుకున్నారు కదా, ఈ యాంగిల్లో మీరు ఫైట్ చేయొచ్చేమో, కానీ నైతికంగా మీరు ఆయన మీద క్వశ్చన్ రేజ్ చేసే అర్హత కానీ ఇంకోటి కానీ మీకు లేవన్నది దయచేసి గమనించాలి. సో మరి చూడాలి ఫిబ్రవరి 8కి మళ్ళీ కోర్టులో వాదనలు ఏం జరుగుతాయి, కోర్టు ఏమని డెసిషన్ ఇస్తుంది అన్నది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఆలోగానే బెటర్ నేను అనుకోవడం. సో ఇంకొక రకంగా ఆయన్ని అకామిడేట్ చేయాలి. అవసరమైతే ఆయనకి ముందుగానే మంత్రివర్గంలోకి ఇమీడియట్గా తీసుకొని, మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత భారత రాజ్యాంగం చెప్తున్నది 6 నెలల లోపు ఆయన్ని శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుని చేసుకోవచ్చని. చేస్తే అప్పుడు ఆ పదవిని కంటిన్యూ చేయొచ్చని. మరి ముందుగా మంత్రిని చేయండి ఫస్ట్. మీరు ఎమ్మెల్సీ ఏంది నాకు అర్థం కాదు, ఫస్ట్ మినిస్టర్ చేయండి. సో ఇది కోదండరామ్ ఎమ్మెల్సీ ఎందుకు ఆగింది అన్న దాని విషయంలో ఒక చిన్న వీడియో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.